ఇవాళ అయితారం కాబట్టి ఏం కూర వండినావు అక్క అని పక్కింటి ఆమెను అడిగితే చికెనో మటనో వండినమంటది. రేపు అడిగితే టమాటో వంకాయో అంటది. ఎల్లుండి అడిగితే బీరకాయో బెండకాయో ఇంత వేసిస్తుంది. ఆవలెల్లుండి అడిగితే చిక్కుడుకాయో గోరు చిక్కుడుకాయో వండిన చెల్లె అంటది. ఎవ్వలైనా అంతే, రోజుకో తీరు కూర వండుకుంటారు. లేనాడు ఇంత తొక్కుతోనన్నా తింటారు. కానీ ఓ తాన ఆరానికి 2-3 రోజులు పక్కకి కూర వండుకుంటారటుల్లా. కాకలు ముద్దుగా కూకొని ఏరుతున్నాయి ఏంటి అంటే బోడ కాకరకాయలు. అవు అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆగస్టు నెల వచ్చిందంటే చాలు రాసులు పోసి అమ్ముతుంటారు రోడ్ల మీద. ఏడాది పొడుగుతో దొరకాయి మరి. ఆనకాలంలోనే అడవిలో తీగల వారికి కాస్తుంటాయి. ఇక అన్నలు అక్కలు అడవుల పంటి బోవుడు తెంపు కచ్చుడు కుప్పలు పోసి అమ్ముడు. మాకని పబ్లిక్ ఎగబడుతుండే వరకు కిలో 400 నుంచి 600 800 సుత పలుకుతుందంటే చూడురిగా. వండుకొని తింటే కూర ఎంత కమ్మగా ఉంటుందో పెయ్యికి సుత అంత ఫాయిదా ఉంటదట మరి. ఐరన్ చాలా మంచిగా ఉంటుంది, మ్యాగ్నీషియం కూడా మంచిది. పెయి నొప్పి అనుకోండి, బొక్కలు ఏదైనా వ్యాధి ఉంటే కూడా ఇది పని చేస్తుంది. అడవుల పంట ఉండే ఊర్లలో 4-5 కిలోలు కోసుకొచ్చినా అంటే 2000 మిలుగుతాయట. మళ్ళా పొద్దుందాకా కూకొని అమ్ముకోరుల్లో ఇట్లా తెచ్చిరంటే అట్లా పోతూనే ఉంటాయి. గంత కాయిస్ చేస్తారు అక్కడి పబ్లిక్. వ్యక్తిగతంగా చాలా ఇష్టం. జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ చాలా బాగా వస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఈ అడవి కాకరకాయల సీజన్ లో దాదాపుగా రోజు తింటాను. కాక నెలంతా బోడ కాకరకాయ కూరే తింటాడట పో. ఎవరు వండిచ్చేటి కాదు, మందులు మాకులు కొట్టుడు ఉండదు. అడవిలో వాటికి అవే కాస్తాయి కాబట్టి తింటే పెయ్యికి మంచిది అంటారు. వీటితో నాటు ఆదివాసీలకు సుతింత ఆమ్దాని వస్తుంది. ఇంత ఫాయిదా ఉంటది కాబట్టి ఎన్న గానొస్తే అస్సలు ఇడవకుండా కొనుక్కపోయి మంచిగా పులుసు పెట్టుకొని కుమ్ముర్రి మరి.